ఎందుకు వస్తావన్నా రెండు వేలు కుట్టారా 2000 కుట్టా వాళ్ళు ఉంటామన్నా కదా 3000 ఇవ్వాలి 9 గంటలకు రావాలి సాయంత్రం 6 గంటలకు పోవాలి వాటర్ పెడతారా చల్లవల్లి తెలుగు ఇంక రావాయా వెడల్పుండు రైతు అవకాశం మందు తాగినంత ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పిన సూచన ప్రకారం 9 గంటల ఉదయం నుండి సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఖచ్చితంగా ఒక మనిషిని పెట్టి ప్రతి జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా నీళ్లు పోసే కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరు దీన్ని వాడుకొని దప్పిని తీర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. సంతోషము ప్రతి వారికి కూడా ఈ సమ్మర్లో నీరు లేక చాలామందికి ఎక్కడి పడిపోవడము అది జరుగుతుంది. అలా కాకుండా బస్టాండ్లో చాలామంది వస్తారు కాబట్టి ఇక్కడనే ఏర్పాటు చేసి అది చల్లటి నీళ్ళు ఏర్పాటు చేసినందుకు మధ్య సంక్షేమ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నీరు అంటే ఎండాకాలంలో నీరు అంటే చాలా కష్టం దొరకడము, అలాంటివి ఈ కూడలిలో ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది సక్సెస్ అవుతుందని, అలాగే ఇందులో ప్రతి ఈ 3 నెలలు కూడా ఒక మనిషి ఉండి ఆ నీళ్లు అందించడానికి కూడా ఏర్పాటు చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రోడ్డు సాఫ్ చేయడం కానీ, మోరీ సాఫ్ చేయడం కానీ, మరి పశువులు చనిపోయినా, మనుషులు చనిపోయినా మేమున్నా, మానవత్వం ఉన్న మనుషులు మేమున్నామని చెప్పి మరి దహన సంస్కారం నిర్వహించేటువంటి గొప్పవారు మరి మా దళితులను చెప్ప తప్పదు. సమాజంలో చిన్న చూపు చూస్తున్నప్పటికీ కూడా, సమాజం చిన్న చూస్తున్నప్పటికీ కూడా మేము సమాజంలో గొప్ప మనుషులం, మన గొప్ప ఆలోచన శక్తి గలం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అని చెప్పి వారు వచ్చేటువంటి డబ్బుల నుంచి కొంచెం పోగు చేసి మరి ఈ ప్రాంత ప్రజలు కూడా దాహాలు తీర్చేందుకు ప్రయత్నం చేసిన మిత్రుడు చిత్రాల గంగాధర్ గారికి ఉదయపూర్వక జైబులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున జైబులు తెలుస్తూ అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరి దళిత సంఘం తరఫున ఏర్పాటు చేయడం మా అందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ ఇక్కడ ప్రాంత ప్రజలు ఈ సౌకర్యాన్ని అందరూ కూడా వినియోగించుకొని వేసవి కాలంలో ఎండ దెబ్బలకు మరి ఇబ్బందులు పడకుండా ఇలాంటి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని త్రాగునీరందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వాడుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ 3 నెలలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమ సంఘాలు కూడా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి సంక్షేమ సంఘాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఈ యొక్క పరమశివ వచ్చేసినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ పట్టణ ఓల్డ్ బస్టాండ్ కూడలిలో ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి కొరకు జగిత్యాల పట్టణ మాదిగ సంక్షేమ సంఘం ఈ వేసవిలో ప్రత్యేకించి త్రాగునీటి సరఫరా కల్పించడానికి కొరకు మరి త్రాగునీటి సదుపాయం కల్పించడానికి చర్యలు చేపట్టడం అభినందనీయం. వాస్తవంగా ఈ ఎండ తీవ్రత పెరగడంతో మనం ఇంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది ఆరోగ్యం. కాబట్టి సాధ్యమైనంత వరకు దప్పిక అనేది లేకుండా చూసుకోవాలి. ఇవాళ జగిత్యాల పట్టణంలో ప్రధానంగా ఈ ఓల్డ్ బస్టాండ్ కూడలిలోనే అత్యధికంగా
మీరు ప్రయాణికులనండి లేక జన సాంద్రత ఏదైతుందో ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి జగిత్యాల ఓల్డ్ బస్ స్టాండ్ కూడలి నిలుచుకొని ఇక్కడి జనసాంద్రత దృష్ట్యా సాగునీటి సౌకర్యం కల్పించే విధంగా అది కూడా చల్లటి నీరు రంజన ద్వారా కానివ్వండి అదర్వైజ్ ఆల్సో చల్లపరిచినటువంటి నీటిని అందింపజేయాలని చెప్పని జగిత్యాల పట్టణ మాదిగా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా కార్యక్రమం చేస్తుంది. మరొకసారి వారిని అభ్యర్థిస్తూ ఇలాంటి ఆరంభించడం కాదు, చివరి వరకు ముగురశిర కార్తీ చేప మందు పోసేంత వరకు ఏదైతుందో ఇది కొనసాగాలని చెప్పట్లేదు. ఆ చేప మందు పోసేంత వరకు ఇది కొనసాగాలి. మెరుగు అది వరకు కొనసాగాలి. ప్రత్యేకంగా ఇక్కడ ఒక మనిషిని పెట్టారు. ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు మనకు ఒక 10 గంటలు, ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటే అంటే 9 గంటలు ఇస్తారు. ఒక మనిషిని ఏదైతుందో మరి నెలవారీగా 3 మాసాలు మాట్లాడుతుంది. దాని ఆర్థికంగా ఏ విధంగా చట్టాలు తీసుకొని మన మున్సిపల్ చైర్మన్ గారు ఏదైతుందో త్రాగునీటి సరఫరా ఏదైతుందో వారి బాధ్యత, వారి ఇంట్లో ఏమీ కానీ వాటర్ సప్లై